బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే వారం తీవ్ర తుఫానుగా మారనుందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. మలక్కా జలసంధి దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఇది తరలి వస్తుందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రస్తుతం బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫానుకు సెన్యార్ అనే నామకరణం చేశారు. దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం ఇప్పుడు ఆగ్నేయ బంగాళాఖాతంలోకి కదిలింది. రాబోయే వారంలో ఇది వాయుగుండంగా మారుతుందని, ఆపై మరింత బలపడుతుందని ఐఎండీ తెలిపింది. నవంబర్ 26న పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ సెన్యార్ తుఫానుగా మారుతుందని భావిస్తున్నారు. అయితే ఈ తుఫాన్ ఎటుగా పయనిస్తుందనే విషయంపై స్పష్టత లేదని ఐఎండీ అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి అండమాన్ నికోబార్ దీవులకు భారీ వర్ష హెచ్చరిక వాతావరణ శాఖ జారీ చేసింది. మంగళవారం వరకు అక్కడ వర్షం కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. నవంబర్ 26 తర్వాత సెన్యార్ తుఫాన్ ఎటుగా పయనిస్తుందని దానిపై అర్థం చేసుకునేందుకు వాతావరణ నిపుణులు వివిధ సూచన నమూనాలను అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వ్యవస్థ వారాంతంలో బంగాళాఖాతం మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉంటుందని భావిస్తున్నారు. ఇది పూర్తి తుఫానుగా మారిన తర్వాత మాత్రమే తీరం దాటే ఖచ్చితమైన ప్రదేశం సమయం తెలుస్తుంది. ఈ సెన్యార్ తుఫాన్ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుందా లేదా ఒడిశా లేదా బంగ్లాదేశ్ వైపు ఉత్తరం వైపు మళ్లుతుందా అని చెప్పడానికి ఇంకా చాలా టైం పడుతుందని ఐఎండీ తెలిపింది. ఈ అల్పపీడనం బలమైన తుఫానుగా మారిన తర్వాత మాత్రమే దాని దిశ స్పష్టంగా తెలుస్తుందని అధికారులు అన్నారు. అయితే తుఫాను నేపథ్యంలో తూర్పు తీరం వెంబడి ఉన్న జిల్లాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు. నవంబర్ 23 నుండి అండమాన్ నికోబార్ దీవులు ఎక్కువగా భారీ వర్షాలకు ప్రభావం అవుతాయని తెలుస్తోంది. అలాగే నవంబర్ 24, 25 తేదీలో అల్పపీడనం ఈ దీవులకు దగ్గరగా కదులుతుండగా నికోబార్ దీవుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా గాలి వేగం గంటకు 35 నుంచి 45 కిలోమీటర్లకు చేరుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఆదివారం వరకు బలమైన గాలులు గంటకు 55 కిలోమీటర్ల వరకు వీచగా నవంబర్ 25న గాలులు గంటకు 65 కిలోమీటర్ల వరకు వీచే అవకాశం ఉంది.